గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు మనము హెచ్జిఎఫ్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఫామ్స్, ప్లేయర్స్ యొక్క హెచ్జిఎఫ్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఫామ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, పిల్లల డేటా అనేది మనము ఏ విధంగా మనము సైన్ అప్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయ్యి మళ్ళీ పిల్లల ఎంట్రీలు కానీ డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే విధాన్ని ఒకసారి తెలుసుకుందాం మనం ఇది. సో మనం అందరూ కంపల్సరీగా సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఎట్ గో టు సైన్ అప్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసి సో మీకు సంబంధించిన నేమ్స్ ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అవన్నీ ఇవ్వండి అండ్ లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ తర్వాత యూజర్ నేమ్ అనేది మీ ఇష్టం ఉన్న యూజర్ నేమ్ ఇవ్వచ్చు. తర్వాత ఒక మెయిల్ ఐడి మీ అథెంటిక్ అఫీషియల్ మెయిల్ ఐడి ఇవ్వడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మీకు పాస్వర్డ్ కూడా మీకు స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఒక అప్పర్ కేస్ ఉండాలి. సో అది అప్పుడు ప్రొటెక్ట్గా ఉంటుంది. అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చేసి తర్వాత ఒక నంబర్కి ఇచ్చుకోండి. ఆ నంబర్ తర్వాత కన్ఫర్మ్ సేమ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనము అకౌంట్ క్రియేటెడ్ ఫర్ బీ రఘురామ్ అని వచ్చేసింది, ఇక్కడ బోగ రఘురామ్ అని వచ్చేసింది ఇక్కడ. సో ఆఫ్టర్ దట్ మీరు యూజర్ నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ల్యాప్టాప్లో లాగిన్ అవుతున్నా కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది కాబట్టి బోగ రఘురామ్ అండ్ సంబంధించిన పాస్వర్డ్. సో సైన్ ఇన్ అవ్వండి. సో ఇక్కడ వెల్కమ్ టు రఘురామ్, వెల్కమ్ టు ద ఎలిజిబిలిటీ ఫార్మ్స్ సైట్. ఇక్కడ చదవచ్చు మీరు, ద ప్లాట్ఫామ్ డిజైన్ బై పీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ ఈజీలీ మేనేజ్ టు ఫిల్ హెచ్జిఎఫ్ ఎలిజిబిలిటీ ఫార్మ్ దేర్ స్టూడెంట్స్. ఓకే, ఇది సొంతంగా ఎవరి వాళ్ళు పీఈటీలు అని సంబంధించిన కోచెస్ కానీ మేనేజర్స్ కానీ అఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్స్ యొక్క డేటాని మనం సెక్యూర్గా ఎప్పుడైనా సరే మనం దీన్ని యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్లు వెళ్ళిన తర్వాత సో ఇన్స్టిట్యూట్ నేమ్ అని ఇచ్చేసేయండి. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి నేను ఇచ్చుకుంటున్నాను. స్కూల్ నేమ్ అండ్ సో పార్టిసిపేషన్ నేమ్ వచ్చేసి ప్లేయర్ నేమ్ ఇవ్వండి. ప్లేయర్ నేము మనము ఏ విధంగా ఇవ్వాలంటే సో ఎక్కువ మీరు క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్ కానీ మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ క్యాపిటల్ లెటర్స్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా. సో నేను ఇస్తున్నాను క్యాపిటల్ లెటర్లో. టించులారం. సో డాడీ పేరు, ఫాదర్ నేమ్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సో ఈ ఎలిజిబిలిటీ ఫార్మ్స్లో మనం కంపల్సరీగా 2008 1/1/2008కి అండర్ 17, 1/1/2011కి అండర్ 14. సో మనము ఎలిజిబుల్ ఉన్నది కాబట్టి సో దానికి సంబంధించిన మీరు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సైట్ అనేది మనకు అక్కడ ఆ పిల్లవాడు అండర్ 14 అండర్ 17 అనేది క్లియర్గా మెర్జ్ చేసుకుంటుంది. సో అటు అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సో మీరు ఆ విధంగా చేసేయండి. ఇంకా మెన్షన్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ.
అడ్మిషన్ నెంబర్, అడ్మిషన్ ఇయర్. సో అడ్మిషన్ ఇయర్ ఇక్కడ ఏ ఇయర్ అని మనకి క్లియర్గా మనము ఇవ్వచ్చుకోవచ్చు. సో డేట్ ఆఫ్ జాయినింగ్ మనము ఎప్పుడు చదువుతున్నా, ఎప్పుడు ఇచ్చారు, ఈ స్కూల్లో చదువుతున్నారు అనేది మనకు ఇక్కడ ముందు ఎంట్రీ చేస్తే అన్ని విధాలుగా మనకు ఒక్కసారి ఎంట్రీ చేస్తే మనం అన్ని విధాలుగా పిల్లాన్ని వాడుకోవడానికి యూజ్ ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఉంది. సో ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి మనము ఇవన్నీ డేటా అనేది ఫిల్ చేస్తే మళ్ళీ మనకు ఎక్కడైనా సరే మన మొబైల్ ఫోన్లో కూడా మనం దీన్ని ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పిల్లాడిని మనము ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎన్ని మీ పిల్లలకు సంబంధించిన డేటా కానీ ఇక్కడ అందరి విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా అన్ని విధాలుగా మనము మళ్ళీ యాడ్ స్టూడెంట్ అనేది మళ్ళీ ప్లేస్ చేస్తే మళ్ళీ ఈ విధంగా సేమ్ మళ్ళీ ఒక రో అనేది కింద తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అడ్రస్ యాక్షన్లో ఈ విధంగా పిల్లాడి ఎలిజిబిలిటీ ఫామ్ అనేది మనకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు అండర్ 14 కానీ 17 కానీ ఏ ఈవెంట్ అయినా సరే మనము ఈ సంబంధించిన డేటాను మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రింట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రింట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ప్రింట్ అనేది తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ పోతే లిస్ట్ స్టూడెంట్ ఉంది. లిస్ట్ స్టూడెంట్ ఇక్కడ వచ్చేస్తుంటుంది. సో యాడ్ స్టూడెంట్ కూడా ఉంది. మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రొఫైల్ అనేది మనము చూస్ చేసుకోవచ్చు. అవుతారు కానీ పాస్వర్డ్ కానీ ఈ విధంగా పిల్లాడిని మనము చేంజ్ చేసుకోవచ్చు. సో అవుతారని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుణం అనేది ఇక్కడ నేమ్ అనేది ఫోటో వస్తుంది. సో అయితే చాలా ఈజీగా మనము ఈ విధంగా పిల్లల ఫొటోస్ డేటా కానీ మనం ఎప్పుడెప్పుడు మనము ఎక్కడైనా సరే మనము యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అవసరం అంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ చేసి ఏమైనా డౌట్ ఉంటే మనం దీన్ని ఎడిట్ చేసి పిల్లని మనము సబ్మిట్ చేయాల్సింది. అప్డేట్ స్టూడెంట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంకొక మోదిద్దాము. అప్డేట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ సక్సెస్ఫుల్. సో నేషనల్ గేమ్స్ 2024-25 తెలంగాణ డిస్ట్రిక్ట్ నేమ్ అది మీరు రాసుకోవాల్సింది. ఈ డిసిప్లిన్ మీకు సంబంధించిన డిసిప్లిన్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అక్కడ మాన్యువల్గా రాసుకోవచ్చు. అక్కడ టిక్ చేయొచ్చు. అండర్ 11, 14, 17 టిక్ చేసి బాయ్స్ గర్ల్స్ టిక్ చేసుకుని సో ఈ విధంగా అన్ని ఎలిజిబుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఎవరైతే స్టేట్కి కానీ అండ్ డిస్ట్రిక్ట్లో వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీగా ఈ ఎలిజిబిలిటీ ఫామ్స్ అడుగుతుంది. కాబట్టి సో మీకు ఒక్కొక్క పార్టిసిపేట్ సంబంధించిన డేటా అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఏ ఫోన్లో కూడా ఈ విధంగా మనము
చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రింట్ అనే ఆప్షన్ మనం కంపల్సరీ ఇచ్చుకోవచ్చు. ఇదే విధంగా మొబైల్లో కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.